కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయినా సరే, వందల కోట్ల రూపాయల కలెక్షన్లను కొల్లగొట్టినా సరే, తెలుగు సినీ ఇండస్ట్రీ మీద ఆయా సినిమాల ఎఫెక్ట్ అస్సలు ఉండదు. కానీ కొన్ని సినిమాల హిట్ ప్రభావం మాత్రం కొన్ని దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీపై ఉంటుంది. నందమూరి బాలకృష్ణ గారు హీరోగా నడిచిన సమరసింహారెడ్డి సినిమా రెండవ వర్గానికి చెందిన సినిమా. బాలయ్య కెరీర్నే కాదు, ఇతర హీరోల సినిమాలపై కూడా తీవ్రంగా ప్రభావం చూపించిన సినిమా ఇది. ఎంత కాదనుకున్నా సరే ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఇతర హీరోలు కూడా సమరసింహారెడ్డి సినిమాను పోలిన సినిమాలని తీయాల్సిన పరిస్థితులు వచ్చాయంటే తెలుగు సినీ ఇండస్ట్రీపై ఆనాడు బాలయ్య సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్లో ఉందో మీరే ఊహించుకోవచ్చు. బాలయ్య కెరీర్లోనే ఓ అత్యుత్తమ చిత్రంగా నిలిచిపోయిన సమరసింహారెడ్డి సినిమాకు అసలు మొదటగా అనుకున్న పేరేంటి? సినిమా టైటిల్లో చివర్లో రెడ్డి అనే పేరును తీసేయమని నిర్మాత అడిగితే కుదరదని చెప్పింది ఎవరు? ఈ సినిమాను చూసిన తర్వాత రజనీకాంత్ గారి నుంచి వచ్చిన రియాక్షన్ ఏమిటి? సమరసింహారెడ్డి సినిమాకు వంగవీటి రంగా గారికి సంబంధం ఏంటి? చిచి, ఇలాంటి దిక్కుమాలిన పాత్రను నేను చేయనంటూ ఈ సినిమా ఆఫర్ను రిజెక్ట్ చేసింది ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. బాలయ్య బి గోపాల్ గారి కాంబినేషన్ అంటే అప్పట్లో ఓ సెన్సేషన్. 1990 సంవత్సరంలో వీళ్ళిద్దరి కాంబినేషన్లోనే లారీ డ్రైవర్ అనే సినిమా వచ్చింది, బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత 1992 సంవత్సరంలో రౌడీ ఇన్స్పెక్టర్ అనే సినిమా వచ్చింది, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత 1997 సంవత్సరం చివరిలో బాలయ్య గారే పిలిచి మరీ బి గోపాల్ గారికి డేట్స్ ఇచ్చారు. మన కాంబినేషన్లో ఓ సినిమా వచ్చి ఛానల్ అవుతుంది, మళ్ళీ మనం ఓ సినిమాను చేద్దామంటూ బాలయ్య గారి పిలిచి మరీ ఓపెన్ ఆఫర్ ఇవ్వడంతో బి గోపాల్ గారు తెగ హడావిడి పడిపోయారు. అప్పటికే బి గోపాల్ దర్శకత్వంలో మోహన్ బాబు గారు హీరోగా అడవిలో అన్న సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వెంటనే బాలయ్య సినిమా కోసం ఓ మంచి కథను అన్వేషించే పనిలో పడ్డారు బి గోపాల్. తెలిసిన రచయితలందరికీ కబురు పెట్టించారు. చిన్న చితక రైటర్స్ దగ్గర నుంచి టాప్ రచయితల వరకు అందరినీ పిలిపించారు. ప్రతి ఒక్కరి కథలను వింటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పరుచూరు బ్రదర్స్ కూడా కొన్ని కథలను చెప్పారు. అయినా సరే బి గోపాల్ గారికి ఆ కథలేమీ నచ్చలేదు. రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు కూడా ఓ 10 కథలను చెప్పారు. అవి కూడా గోపాల్ గారికి నచ్చలేదు. చివరకు ఆఖరి అస్త్రంగా ఓ పాయింట్ చెప్పారు. 1988 సంవత్సరంలో తమిళంలో విజయకాంత్ గారు హీరోగా సింధూర పువ్వు అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కథలో ఒక ఆవిడ తన కూతుర్ని బాగా చూసుకుని సవతి పిల్లల్ని మాత్రం బాగా చూడదు. అది నచ్చని ఆవిడ సవతి కొడుకు తన చెల్లెల్ని వదిలేసి పారిపోయి హీరో దగ్గర డ్రైవర్గా చేరతాడు. ఆ సినిమాలో హీరో విజయకాంత్ ఓ పెద్ద డాన్. కథ ప్రకారం హీరోపై అతని ప్రత్యర్థులు అటాక్ చేసినప్పుడు హీరోను కాపాడే ప్రయత్నంలో డ్రైవర్ చనిపోతాడు. ఆ డ్రైవర్ గతమేంటో తెలిసిన హీరో అతడిలా వెళ్ళి తన కుటుంబ సభ్యులకు దగ్గరయ్యి చెల్లిని అక్కుని చేర్చుకుని ఆ కుటుంబం కష్టాలను తీర్చుతాడు. ఇది ఆ సింధూర పువ్వు సినిమా కథలోని కోర్ పాయింట్. ఆ కథలోని కోర్ పాయింట్ మాత్రమే తీసుకుని తెలుగు ఆడియన్స్కు తగ్గట్టుగా కథను సొంతంగా రాసుకుని వెంకటేష్ గారికి చెప్తే యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్న ఈ సినిమా కథ తనకు సరిపోదంటూ రిజెక్ట్ చేశాడు. అదే కథను బి గోపాల్ గారికి చెప్తే అద్భుతంగా ఉందన్నారు. బాలయ్యకి వినిపిస్తే ఆయన కూడా ఓకే చెప్పేశాడు. కానీ బి గోపాల్ గారికి మాత్రం పరుచూరి బ్రదర్స్ అంటే ఓ గుడ్డి నమ్మకం. అందుకే ఏరి కోరి మరి వాళ్లను కలిసి విజేంద్ర ప్రసాద్ గారు చెప్పిన కథను మరోసారి వాళ్లకు వినిపించాడు. పరుచూరి బ్రదర్స్కు కూడా ఆ కథ బాగా నచ్చింది. కానీ స్క్రిప్ట్లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని ఖచ్చితంగా సరి చేయాల్సిందేనంటూ కొన్ని అనుమానాలను వ్యక్తపరిచారు. దీంతో మరుసటి రోజు నుంచే పరుచూరి బ్రదర్స్, బి గోపాల్, విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా స్క్రిప్ట్ను సరిచేసే పనిలో పడ్డారు. మొదటగా విజేంద్ర ప్రసాద్ గారు రాసుకున్న కథలో గ్యాంగ్స్టర్ డ్రామా ఉంది. తెలుగు ఆడియన్స్కు అది అంతగా కనెక్ట్ అవ్వదని భావించి దాన్ని రాయలసీమ బ్యాక్డ్రాప్లోకి మార్చేశారు. అంతేకాదు ఈ సినిమాకు మొదటగా అనుకున్న పేరు సమరసింహం అని మాత్రమే. కానీ పరుచూరు గోపాలకృష్ణ గారు పట్టుబట్టి మరీ సమరసింహారెడ్డి అనే పేరును మార్పించారు. సమరసింహం అంటే క్రూర మొహం అని అర్థం వస్తుంది. సమరసింహారెడ్డి అంటే సింహం లాంటి మనిషి అన్న అర్థం వస్తుందని చెప్తూనే క్రూరముఖానికి విచక్షణ తెలియదు. ఎవరిని చంపాలి, ఎవరిని కాపాడాలన్న జ్ఞానం ఉండదు. కానీ మనిషికి మాత్రమే ఆ జ్ఞానం ఉంటుంది. కాబట్టి సమరసింహారెడ్డి అనే పేరును పెట్టడమే కరెక్ట్ అంటూ పరుచూరు గోపాలకృష్ణ గారు లాజికల్గా చెప్పడంతో అంతా కన్విన్స్ అయ్యారు. అయితే ఒకానొక తరుణంలో నిర్మాత చెంగల వెంకట్రావు గారు రంగంలోకి దిగి మరీ ఈ సినిమా పేరు చివర రెడ్డి అనే పేరును తీసేయమని తెగ పోరు పెట్టారు. ఓ కులానికి చెందిన వ్యక్తిగా హీరోను చూపిస్తే ఇతర కులాల వాళ్ళు ఈ సినిమాను బాయ్కాట్ చేస్తారేమో అంటూ తెగ భయపడిపోయారు. ₹1,00,000 చెక్కును మీకు ఇప్పటికిప్పుడు ఇచ్చేస్తాం, రెడ్డి అనే పేరును మాత్రం తీసేయండి అంటూ నిర్మాత కోరినా సరే ఆయన్నే కన్విన్స్ చేశారు తప్పితే సినిమా పేరు విషయంలో మాత్రం పరుచూరి గోపాలకృష్ణ గారు వెనక్కు తగ్గలేదు. బాలయ్య గారికి కూడా పరుచూరి గారు చెప్పిందే కరెక్ట్ అని అనిపించడంతో
సమరసింహారెడ్డి అనే పేరుని ఖాయం చేసుకున్నారు. ఇక ఈ సినిమా కథ ప్రకారం మొదట్లో సత్యనారాయణ గారి క్యారెక్టర్ అస్సలేదు. ఆ పాత్రను పరుచూరు బ్రదర్సే క్రియేట్ చేశారు. ఫస్ట్ హాఫ్లో 1-2-3 చోట్ల పోలీస్ ఆఫీసర్ పాత్రలో సత్యనారాయణ గారికి సంబంధించిన సీన్లు వస్తాయి. ఆయన్ని చూసి బాలకృష్ణ దాక్కోవడానికి ప్రయత్నిస్తుండటంతో కథపై మరింత క్యూరియాసిటీ పెరిగిపోతూ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్లో సత్యనారాయణ గారి పాత్ర ద్వారానే ఫ్లాష్ బ్యాక్ను చెప్పించడం అనేది పరుచూరు బ్రదర్స్ క్రియేటివిటీనే. నిజానికి విజేంద్ర ప్రసాద్ గారి కథ ప్రకారం హీరోయిన్ సిమ్రాన్కు హీరో బాలకృష్ణే తన ఫ్లాష్ బ్యాక్ను చెప్తాడు. అయితే అంత గొప్ప వ్యక్తి తన కథను తానే చెప్పుకోవటం కరెక్ట్ కాదని భావించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ను సత్యనారాయణతో చెప్పించి ఓ పోలీస్ ఆఫీసర్ చేతే హీరో మంచోడు అన్న సర్టిఫికెట్ను ఇప్పించేసేశారు. అంతేకాదు పృథ్వీ క్యారెక్టర్ విషయంలో కూడా పెద్ద చర్చ జరిగింది. హీరోను కాపాడబోయి విలన్లు విసిరిన గొడ్డలు తగిలి పృథ్వీ ఆసుపత్రి పాలైతే వాళ్ళ చేతుల్లో చావటం నాకు ఇష్టం లేదు, నువ్వే ఆక్సిజన్ తీసేసి నీ చేతుల్లో నా ప్రాణాలు పోయేట్టు చూడు అన్నా అని పృథ్వీ అంటే బాలయ్య ఆ ఆక్సిజన్ మాస్క్ను తీసేయటం అనేది మొదటగా అనుకున్న సీన్. కానీ పరుచూరు బ్రదర్స్ ఆ సీన్లకు అబ్జెక్షన్ చెప్పేశారు. కథ ప్రకారం హీరో చేతిలోనే పృథ్వీ క్యారెక్టర్ చనిపోవాలి కాబట్టి విలన్లను హీరో తరిమి కొడుతున్న సమయంలో విలన్లకు విసిరిన గొడ్డలికి పృథ్వీయే అనుకోకుండా వచ్చి తగిలేలా చేసి లాజికల్గా హీరో తప్పు లేదన్నట్టుగా చూపించారు. అంతేకాదు ఓ చెల్లెమ్మకు కాళ్ళను తెప్పించే క్రమంలో మొదట్లో రాసుకున్న కథ ప్రకారం హీరో ఓ కరెంట్ వైర్ను పట్టుకుంటాడు. నువ్వు వెళ్ళి స్విచ్ ఆపితేనే నేను బ్రతుకుతాను అని చెప్తాడు. కరెంటు షాకుతో హీరో గిలగిలా కొట్టుకుంటుంటే నడక నేర్చుకుంటున్న చెల్లి వెళ్ళి కరెంటు స్విచ్ను ఆపడం అన్నది మొదటగా రాసుకున్న వెర్షన్. కానీ కరెంట్ షాక్ తగిలితే సెకన్లలో ప్రాణం పోతూ ఉంటుంది. లాజికల్గా ఈ సీన్ కరెక్ట్ కాదంటూ కరెంట్ షాక్ సీన్ను కాస్త ట్రైన్ సీన్ కిందకు మార్చేశారు. ఆనాడు ఆ మార్పును కనుక చేయకపోయి ఉంటే ఇప్పుడు అదే సీన్ తెగ ట్రోలింగ్ మెటీరియల్ అయ్యి ఉండేదంటలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఓ ట్రైన్ సీన్తో స్టార్ట్ అవుతుంది కదా. నిజానికి ఇది ఓ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని బాలయ్య మీద ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. 1980s రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ ప్రత్యర్థులుగా ఉన్న వంగవీటి రంగా, దేవినేని మురళీలు హైదరాబాద్ నుంచి విజయవాడ రైల్వే స్టేషన్కు ఒకేసారి చేరుకోవాల్సి వచ్చింది. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ అనుచరులు వేల సంఖ్యలో రైల్వే స్టేషన్లో గుమ్మిగూడిన పరిస్థితి. ఇరు వర్గాలకు చెందిన అనుచరులు, కార్యకర్తలు ఒకేసారి ఒకే చోటకు చేరడంతో పోలీసు యంత్రాంగం కూడా ఉలిక్కిపడింది. ఇద్దరు ఒకేసారి రైలు దిగడంతో ఇరు వర్గాల కార్యకర్తల పోటాపోటీ నినాదాల మధ్య విజయవాడ రైల్వే స్టేషన్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. కొంతమేరకు ఘర్షణలు కూడా జరిగాయి. ఆనాడు ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి రత్నకుమార్ అలియాస్ రత్నం. ఆయనే స్వయంగా విజేంద్ర ప్రసాద్ గారి వద్ద అసిస్టెంట్గా పనిచేస్తూ ఉండడంతో ఆనాడు జరిగిన ఘటన గురించి చెప్పి ఈ సినిమాలో అలాంటి సీన్ను పెట్టడానికి స్కోప్ ఉందంటూ ఓ హింట్ ఇచ్చేశారు. అంతే వెంటనే విజేంద్ర ప్రసాద్ గారు అల్లుకుపోయారు. పరుచూరు బ్రదర్స్ కూడా డైలాగులతో రెచ్చిపోయారు. తెర మీద ఆ సీన్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఇలా 1-4-5 మార్పులను చేర్పులను చేసిన తర్వాత ఫైనల్ వెర్షన్ను బాలయ్య చెప్తే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మొత్తానికి బౌండెడ్ స్క్రిప్ట్తో మొదలైన షూటింగ్ త్వరగా కంప్లీట్ అయిపోయింది. మొదటగా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో వచ్చే శ్రీకాకుళం చిట్టమ్మ పాత్రలోకి రాశి గారిని తీసుకోవాలని అనుకున్నారు. ఆమెకు కథను కూడా వినిపించారు. కానీ ఈ సినిమా కథలో భాగంగా సీతాకోక చిలుక నేపథ్యంలో కొన్ని సీన్లు ఉన్నాయి. సీతాకోక చిలుకను వెతుక్కుంటూ వచ్చిన హీరో బాత్రూంలో స్నానం చేస్తున్న హీరోయిన్ మీద పడిపోవడం, ఆమె బట్టలు మార్చుకుంటుంటే బొడ్డు మీద సీతాకోక చిలుకను చూసి హీరో ఆమె నడుమును పట్టుకోవటం వంటి సీన్లు రాశి గారికి నచ్చలేదు. ఇలాంటి క్యారెక్టర్ను తాను చేయనంటూ రాశి గారు ఈ సినిమా ఆఫర్ను రిజెక్ట్ చేయడంతో సిమ్రాన్ గారిని ఆ పాత్రలోకి తీసుకున్నారు. 1999 సంవత్సరం జనవరి 13వ తారీఖున సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ను తెచ్చుకోవడమే కాదు ఇండస్ట్రీ హిట్గా నిలిచి తెలుగు సినీ ఇండస్ట్రీ దశనే మార్చేసింది. ఈ సినిమాను చూసిన రజనీకాంత్ గారు నేరుగా మోహన్ బాబు ఇంటికి వెళ్లారు. ఈ సినిమా కథను రాసిందెవరంటూ ఆరా తీస్తే మోహన్ బాబు గారు పరుచూరు గోపాలకృష్ణ గారికి కబురు పెట్టారు. ఈ సినిమాలో సత్యనారాయణ గారు హీరోకు దండం పెట్టే సీన్ ఒకటి ఉంది, అది ఎవరు రాశారు అని రజనీకాంత్ గారు నేరుగా పరుచూరు గోపాలకృష్ణ గారిని అడిగితే మేమే రాశామండి అని చెప్పారు గోపాలకృష్ణ గారు. ఆ మరుక్షణమే అద్భుతంగా రాశారు సార్, హీరో క్యారెక్టర్ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సీన్ ఇంపాక్ట్ కొన్ని దశాబ్దాల పాటు ఉంటుంది, నా మాటను గుర్తుంచుకోండి రజనీ అనడంతో పరుచూరి గోపాలకృష్ణ గారు అవాక్కయ్యారట. ఈ సినిమా వచ్చిన 3 ఏళ్లకే చిరంజీవి గారి ఇంద్ర సినిమాలో ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ ద్వారా సేమ్ సీన్ను రిపీట్ చేయించడం గమనార్హం. ఈ సినిమా డైలాగ్స్కు అప్పుడే కాదు ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బాలయ్య అభిమానులు అయితే ఈ సినిమాలోని డైలాగ్స్ను ఎప్పటికీ మర్చిపోలేరు. ఇక పాటల విషయంలో మణిశర్మ గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నందమూరి నాయక, అందాల ఆడబొమ్మ, రావయ్య ముద్దుల మామ, చలిగా ఉందన్నాడే వంటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమాకు అప్పట్లోనే 6 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. ఏకంగా 14 కోట్ల రూపాయల పెట్టుబడిగా పెట్టి మరీ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ రోజుల్లోనే 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను కొలగొట్టి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
3 థియేటర్లలో 227 రోజులు, 32 కేంద్రాల్లో 175 రోజులు, 122 కేంద్రాల్లో 50 రోజులు, 73 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా క్రియేట్ చేసిన వసూళ్ల దెబ్బకు తర్వాత రోజుల్లో చిరంజీవి గారు, వెంకటేష్ గారు వంటి స్టార్ యాక్టర్ల సైతం ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో కనీసం ఒక్క సినిమానైనా చేయక తప్పలేదన్నది వాస్తవం. ఇదండి సమరసింహారెడ్డి సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొదముచ్చర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.